ఇటు చూసుకుంటే మీకు ప్లస్ పాయింట్ ఇప్పుడు 6 నియోజకవర్గాలు, ఒకటి మెదకు లేదు. సో 6 నియోజకవర్గాలు మీకు కనిపిస్తున్న ప్లస్. కాకపోతే అక్కడ మీకు తెలిసిన విషయమే బీఆర్ఎస్ పార్టీ అనేది అక్కడ స్టాండర్డ్గా ఉన్న పార్టీ. సో గెలుపు ఓవరాల్గా అంటే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారనే నేపథ్యంలో కొంత ఇప్పుడు ఆగింది. కొంచెము ఎప్పుడైతే కేసీఆర్ గారు బయటకు వచ్చి వస్తా రైతుల బాట పట్టినాడు, పొలం బాట పట్టిండు, నీళ్లు లేవు, కరెంటు లేవు, గోసపడుతున్నారు తెలంగాణ రైతులు. అరే మేము తప్పు చేసినామా అనుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే నేను జర్నలిస్ట్గా కాకుండా ఒక తెలంగాణ బిడ్డ, ఒక నల్గొండ జిల్లా బిడ్డగా మాట్లాడుతున్నాను. జనాలు గోసపడుతున్నారు. ఇలా హైదరాబాద్ కూడా నీటి కరువుతో అల్లాడుతుంది. ఈ నేపథ్యంలో అసలు వీళ్ళు ఒక అష్టదిగ్బంధం చేసినాం ఇంకా బయటికి రారు అనుకున్న నేపథ్యంలో ఇలా కేసీఆర్ బయటికి రావడం, కేటీఆర్ బయట తిరగడం, హరీష్ రావు, ఈ ముగ్గురు 3 వైపులా సో కళ్ళెదిరిగి కొనుస్తారు. సమస్యలు ఎన్నెన్నున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి సీటు కొడితే ఇక్కడ నుంచే మెదక్ అనేది ఉంది. మెదక్ అనేది అసలు ఏమైనా మెదక్ గెలుస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మెదకుని గెలవకుండా చూడడమే మొదటి ప్రయారిటీగా కనపడుతున్నది కూడా అనిపిస్తుంది. ఎట్లా మీరు దీన్ని అంటే బేసికల్గా 2 విషయాలు ఇక్కడ. మెదక్లో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ చాలా గట్టిగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్, మొన్నటి ఎలక్షన్లో సుమారుగా 2.5 లక్షల ఓట్ల మెజారిటీతో మేము మొన్న గెలిచాము. 7 6 గెలిచాము, భారీ మెజారిటీతో గెలిచాము సీట్లు. తర్వాత ఇంకొకటి ఏంటంటే కార్యకర్తలు ఇవాళ చాలా జోష్గా ఉన్నారు. బేసికల్గా ప్రజలు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 తప్పుడు వాగ్దానాలు ఇచ్చి గ్యారెంటీలు ఇచ్చేసి ఒకటి అమలు కాలేదు, ఒక మహిళలకు బస్సు తప్పితే. ఆ బస్సులో కూడా ఎంత ఇబ్బంది అవుతుందో అందరికీ తెలుసు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సో అల్టిమేట్గా అమలు కానీ తప్పుడు వాగ్దానాలు చేసి ప్రభుత్వమే రావాలనే ధ్యాసతోని ఇవాళ ఒక విధంగా మోసం చేశారు. డేట్లు పెట్టారు కదా. అంటే మీరు పబ్లిక్లో అవును అన్ని డిసెంబర్ 9 అన్నారు, అన్నీ ఉన్నాయి. దాంట్లో మహిళలకు 2,500 రుణమాఫీ ఎన్ని 9లో పోయినాయి. అది కౌలు రైతులకు లేదు, రైతు కూలీలకు డబ్బులు లేవు, పెన్షన్లు పాత పెన్షన్లు అది కూడా జనవరి నెల ఎగ్గొట్టిరు. అయితే మీరు పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఇది పెళ్లిళ్ళ సీజన్ బాగా కూడా వాళ్ళు కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 తులం బంగారం. మీరు పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు అంటే ఏమన్నా ఇంకా ఇస్తారేమన్నా ఒక నమ్మకంతో ఉన్నారా, లేదనంటే ఇక వీళ్ళు ఇయ్యరు మోసం చేసిరని దాంతో మోసం చేసింది అనేది ప్రజలకు వచ్చేసింది, రిజిస్టర్ అయిపోయింది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు గత 9 సంవత్సరాలలో కేసీఆర్ గారు సీఎం అయిపోయిన తర్వాత ఒక 8 months 9 monthsలో విద్యుత్ సంస్కరణలు తెచ్చాడు. మనకు అన్ఇంటరప్టెడ్ పవర్ అంటే కరెంటు పోలేదు 9 సంవత్సరాలు ఇక్కడ కూడా మనకు తెలంగాణ. ఇప్పుడు మీరు చెప్పిన అది అందరు చూసిర్రు. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ పథకాలను ఇయ్యలేక కరెంటు ఉంటే కరెంటుకు ఒక 82,000 కోట్లు అప్పులు అని చెప్పి అది చూపించారు. కొత్తగా మొన్నటి వరకు కాళేశ్వరం పాట పాడిరు, ఆ పాట పాతదైపోయింది అనేసి కొత్తవి ఎత్తుకొస్తున్న నేపథ్యంలో ఇవి ప్రజల్లో ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తలేదా? అస్సలు లేదు. మేము చూస్తే ఫీల్డ్ లెవెల్లో మేము చూస్తున్నాం కదా, కేసీఆర్ని అనవసరంగా కొట్టుకున్నాము, మంచి ప్రభుత్వాన్ని ఇలా ఖరాబ్ చేసుకున్నాము. తప్పుడు వాగ్దానం, మనిషి ఎప్పుడు ఆశాజీవి బేసికల్గా. సో 10 సంవత్సరాలు పనిచేసినాము, ప్రజల మధ్యలో ఉన్నాము, ఇక్కడ బాగానే ఇచ్చిండు, మరి ఇంతకన్నా ఎక్కువ ఇస్తా అంటున్నాడు, మరి అది నమ్మాలే అని ఒక్కసారి నమ్మే ప్రయత్నం చేశారు వాళ్ళు. పాపం నమ్మడం కూడా మా ఓట్ పర్సెంటేజ్ ఎంత 1.8%లో మేము ఓడిపోయాము. సో ఇంత పెద్ద ఓట్లో 1.8% అనేది ఇట్స్ నారో మార్జిన్లో ఓడిపోయాం మనం ఇవాళ. సో ఓడిపోయిన బ్యాక్గ్రౌండ్లో ఏదైతే తారీఖులు పెట్టి ఇస్తా అని ఏ ఒక్క హామీ గ్యారెంటీ కూడా ఇవ్వక ఇంటింటికి బాండ్ పేపర్లు ఇచ్చి చాలా దుర్మార్గం, అంటే చాలా మిస్ అయింది కదా, లాస్ అయింది కదా. మెదక్ ప్రజలు ఏమనుకుంటున్నారు? మెదక్ ప్రజలు అనుకునేది ఏంటంటే అసలు మెదక్ ప్రజలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని గ్యారెంటీలు అయినా కూడా మెదక్ ప్రజలు నమ్మకుండా బీఆర్ఎస్కే పట్టం కట్టారు మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్. ఫస్ట్ పాయింట్ మెదక్ ఓన్లీ మెదక్ కాన్స్టిట్యున్సీ మెదక్ ప్రజలు విపరీతంగా ఇవాళ ఇబ్బందిలో ఉన్నారు. మెదక్లో నాకు అఖండ విజయం వస్తుంది. మెదక్లో మై మెజారిటీ వుడ్ బి వెరీ, నాకు తెలిసి అయితే అక్కడే ఎక్కువ వస్తుంది. ఎందుకు అంత నమ్మకం? అసలు మీకే ఎందుకు ఓటేయాలి ప్రజలు అంటే ఏం చెప్తారు అసలు? అంటే నన్ను చూశారు కదా 11 సంవత్సరాలు, నేను ప్రతి ఇంట్లో పరిచయమైన వ్యక్తిని కదా, ఏ ఊరికి వెళ్ళినా కూడా 100 మందిని పేర్లతో పిలుస్తాను కదా, ప్రజల మధ్యలోనే ఉద్యోగం చేశాను కదా. బాగా పెచ్చింగ్ అయితే 100%. నా క్యాండిడేచర్ డిక్లేర్ అయినప్పుడే మా క్యాడర్లో పూర్తి జోస్. ఒక క్యాండిడేట్కి మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి. మీరు ఇంతసేపు మెరిట్స్ చెప్పుకుంటూ వచ్చారు కదా, కొంత మీకు ఏ కాన్స్టిట్యున్సీ నుంచి అయినా కొన్ని ఓవరాల్గా మనం కంపేర్ చేసి చూస్తే డిమెరిట్స్ ఏమైనా ఉన్నాయా? ఉండవు. ఎందుకంటే నాకున్న ఇంకొక గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే యాజ్ వెంకట్రామరెడ్డి నేను అది కలెక్టర్గా ఉన్నప్పుడు న్యూట్రల్గా ఉద్యోగం చేయాలి కాబట్టి నేను ఏ పార్టీ కార్యకర్త వచ్చినా ఏ పార్టీ నాయకుడు వచ్చినా అందరికీ పనిచేసి పెట్టా. సో నాకున్న గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇవాళ నాకు బీజేపీ ఓటు నాకే వస్తుంది, కాంగ్రెస్ ఓటు నాకే వస్తుంది,
మా కరుడు కట్టిన బీఆర్ఎస్ ఓటు కూడా నాకే వస్తుంది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ హ్యూజ్ మెజారిటీ. మీకు ఎవరు పోటీ ముగ్గురులో? అంటే అసలు అటు నాకు చూస్తే no, కాంగ్రెసా I'm- లేకపోతే బీజేపీ ఎవరు? అంటే బీఆర్ఎస్కి ఇప్పుడు పోటీ ఇవ్వగలిగే వ్యక్తి అంటే ఎవరు అనుకుంటున్నారు? నాకు అంటే ఊహించని మెజారిటీతో గెలుస్తా అనేది నా పూర్తి విశ్వాసం. నాకు ఎందుకంటే నా గ్రౌండ్ రియాలిటీ బాగా తెలుసు. క్షేత్రస్థాయిలో నేను పనిచేశా, ప్రజల మధ్యలో ఉండి పనిచేశా, ప్రజలతో పనిచేసిన. సో వాళ్ళకు నా మీద చాలా గౌరవం, నమ్మకం బేసికల్గా. అంటే మాట తప్పడినే చేయాలనుకున్నది చక్కని చేస్తాడు, ఈయన దగ్గర టైం వేస్ట్ కాదు, మభ్య పెట్టాడు, ఈయనకు ఏదో లోపల ఒక ఆలోచన నుండి బయట ఒక ఆలోచన మాట్లాడాడు, ఏదైతే సాధ్యమవుతుందో అదే ప్రామిస్ చేస్తాడు. ఇవాళ నేను సేవా కార్యక్రమాలతో వస్తున్నా. అదే మీరు పార్టీ మేనిఫెస్టో ఒకటి ఎట్లా ఉంటుంది కదా, మీ మేనిఫెస్టో ఏముంది దాంట్లో భాగంగా ఒకటి మీరు వెంకట్రామరెడ్డి ఫౌండేషన్. అంటే జనరల్గా ఈ మూమెంట్లో చెప్పినప్పుడు ఇది ఎలక్షన్ కోసమే చెప్పిర్రు, దీని తర్వాత ఇవి పెట్టేవా సచ్చే జనరల్గా అట్లనే ఉంటాయి కదా. ఇవి ఇప్పుడు అన్నీ కూడా పార్టీలన్నీ కూడా ఎప్పుడు ఎలక్షన్ల కోసమే ఏవైనా కూడా సెల్ఫ్ మేనిఫెస్టో కావచ్చు, పార్టీ మేనిఫెస్టో కావచ్చు ఇస్తారు అనేది మన కాంగ్రెస్ పార్టీ చూపించింది ఆల్రెడీ అంటే ఎగ్జాంపుల్. మీరు ఇంకొకటి నేను ఇక్కడ చెప్తాను. మా ప్రత్యర్థులు ఒక ఎలక్షన్ గెలిచారు. ఒక ఎలక్షన్లో వాళ్ళ నినాదం ఏంటంటే భార్యకు తెలియకుండా భర్తకు మభ్యపెట్టాలి, భర్తను తెలియకుండా భార్యను మభ్యపెట్టాలి, భార్యను భర్త నుంచి విడగొట్టాలి, భర్తను భార్య నుంచి విడగొట్టాలి, అయినా ఎన్నిక గెలవాలి, జో జీతా హై ఓ సికిందర్ అనే స్లోగన్తో వాళ్ళు ఒక హిడెన్ నేపథ్యం, ఒక చీకటి కోణంలో పనిచేసి మొన్న ఒకసారి తక్కువ మార్జిన్తో గెలిచారు వాళ్ళు. ఇవాళ నేను ఇవాళ ఒక వైట్ పేపర్, నా మీద ఒక నింద లేదు, నా మీద ఆరోపణ లేదు, నా మీద అవినీతి ఆరోపణలు అంతకన్నా లేవు, ప్రజల మనిషిగా నాకు పేరుంది, ముద్దు స్వభావాన్ని ఉంది, ప్లస్ చేతనైనంత సహాయం చేస్తాడనే మంచి ఒకటి ఉంది. భగవంతుడు నాకు విద్యను ఇచ్చిండు, ఉమ్మడి కుటుంబం ఆస్తిని ఇచ్చిండు, చేయాలనే తపన నాకు ఉంది. డెఫినెట్గా నన్ను ప్రజలు ఆదరిస్తారనే విశ్వాసం ఉంది. చేస్తారు నిజంగా, అందరు ఇదే మాట చెప్తారు కదా. జనరల్గా రాజకీయ నాయకులు అంటే చెప్పే వాళ్ళందరూ ఇదే, ప్రజలు క్వశ్చన్ అడుగుతారు చివరికి, అందరు ఇవే చెప్తారు. కానీ తర్వాత గెలిచిన తర్వాత మళ్ళీ ముఖం కూడా చూపిరు అనే మాటలు కూడా అడుగుతుంటారు కదా. ఆ ఛాన్స్ నేను ఇవ్వను, ఎందుకంటే నా నేపథ్యం రాజకీయాలకు వచ్చిన నేపథ్యం డిఫరెంట్. ప్లస్ నేను ఆలోచించుకొని వస్తాను. ఒక మెజిస్ట్రేట్గా పనిచేసి, కలెక్టర్గా పనిచేసి, అదే ప్రాంతంలో నేను మళ్ళీ ఎంపీగా గెలిచాను. నాకు అది అరుదైన అవకాశం. నా గెలుస్తాను. నేను గెలిచిన తర్వాత ఏదైతే చేయగలుగుతానో అదే హామీ ఇస్తాను. ఇంకోటి, నేనంటేనే మొండి పట్టుదల, నేనంటేనే అబద్ధం ఆడిన వ్యక్తి, నేనంటేనే చెప్పిన పనే చేస్తాననే మనసత్వం ఉన్నది. నాకున్న వెంకటరామరెడ్డికున్న బ్రాండ్ ఇమేజే అది. ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు ఫీల్ అవ్వాలంటే చివరిగా, ఇంకా చాలా వరకు ఇప్పుడు పార్టీలో ఈరోజు ఈడున్నోళ్ళు రేపు ఏడుంటారో తెలుస్తలేదు. వాస్తవానికి ఈ ఫిజికల్ కండువాల కంటే కూడా ఇక డిజిటల్ కండువాలు వీళ్ళకి గప్పాలనే పరిస్థితికి వచ్చింది. అంటే ఆల్రెడీ సిట్టింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళే జంపులు అయినారు, వేరే వేరే చోట్ల టికెట్లు పొందిన నేపథ్యం. రేపు గెలిస్తే అసలు ఉంటారా ఉండరా అనేది కూడా డౌట్గా ఉంది కదా. వెంకటరామరెడ్డి విజయం సాధించిన తర్వాత ఉంటాడా బీఆర్ఎస్లో? అంటే మీరు చూస్తారు కదా, మీరు కేసీఆర్ గారు ఏదైతే పనులు చేశాడో, బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి, ఈ రాష్ట్రానికి చేసిన సంక్షేమం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు. ఫస్ట్ పాయింట్. రెండవది, ఇప్పుడు 4 నెలలనే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు హామీలు, గ్యారంటీలు, అమలు కాని గ్యారంటీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ప్రజలు గమనించారు. ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు చూడండి, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అసలు ఉండదంటున్నారు. అసలు పార్టీ ఉండకుండా పోడుగా తెలంగాణ తెచ్చిన పార్టీ అది తప్పుడు ఆలోచన. చెప్తున్నా కదా, దుష్ప్రచారాలు చేసి అసత్య మాటలు మాట్లాడి మోసగింపు గ్యారంటీలు ఇచ్చి పదవిలో వచ్చిన తర్వాత దాన్ని నిలుపుకోవడానికి ఎన్నో మాటలు అంటారు. అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. ప్రజలు అమాయకులు కాదు. ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలు గమనిస్తారు ఎవరు ఏం మాట్లాడినరు, ఎవరు ఏం చేసిండ్రని. సరే 10 సంవత్సరాలు చేసిండ్రు, అంతకన్నా బాగా చేస్తారనే విశ్వాసంతో ఇవాళ ప్రజలు మమ్మల్ని వద్దన్నారు. తక్కువ మార్జిన్తో అనూన్య పరిస్థితులలో మేము గవర్నమెంట్ కోల్పోయినాం. కానీ 2 సంవత్సరాలలో చూడండి, కేసీఆర్ మళ్ళీ దేవుడు అవుతాడు ప్రజలకు. ఆయన ఎవరికి బీఫామ్ ఇస్తే ఆ రోజు వరకు ఎలక్షన్ అయిపోయినట్టే లెక్క, ఎలక్షన్ సర్టిఫికేట్ కూడా దాని వెనుక జతపరిచినట్టే లెక్క. ఆ మాదిరిగా మళ్ళీ ఒక ప్రభంజనంతో బీఆర్ఎస్ పార్టీ అట్లే ఉంటుంది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రజలు. మీకు ఏమైనా భయం ఉందా? అంటే చాలా కష్టపడాలా, లేదంటే చాలా కేక్ వాక్ లాగా ఈజీగా గెలుస్తాను? ఎలక్షన్ ఎప్పుడు కూడా మనం లైట్గా తీసుకోకూడదు. బేసికల్గా ఒక బాధ్యత తీసుకున్నప్పుడు కష్టపడి కఠోర శ్రమ చేయాల్సిందే, తప్పదు. వీ కాంట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. లైఫే మనం అట్లా ఎప్పుడు చేయకూడదు.
ఏదైనా పని చేస్తా అన్నప్పుడు పూర్తి మనసుతో చేయాలి, ఓకే. లేదు అంటే చేయొద్దు. ఒక మాటలో చెప్పాలంటే మీ మెదక్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటాను, మెదక్ పార్లమెంటరీ ప్రజలకు? నేను ఒక సేవకుడిగా ఉండి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేశాను. మళ్ళీ మీకు సేవకుడిగా వస్తూ ఉన్నా, నన్ను విశ్వసించండి. మీ ఆదరణ ఇచ్చి నన్ను మీ కలెక్టర్గా దేశంలో ప్రఖ్యాతిగాంచిన విధంగా నా గౌరవం నాకు ప్రఖ్యాతి ఇచ్చారు. ఎంపీగా నేను ఏదైతే ఇవాళ ప్రమాణం చేస్తూ ఉన్నానో, నేను ఏదైతే ట్రస్ట్ కార్యక్రమాలు చెప్తా ఉన్నానో, కార్యకర్తలకు ఏ విధంగా పేద ప్రజలకు ఫంక్షన్ హాల్స్ కట్టేసి ఇమ్మీడియట్గా ₹1 మాత్రమే మీకు అందుబాటులో పెడతాను అంటున్నాను. నాకున్న విద్యను చాలామంది ఎవరికి పేద విద్యార్థులకు విద్య ఇవ్వాలని తలపిస్తున్నాను. నన్ను విశ్వసించి తప్పుడు హామీలు ఇచ్చే అలవాటు నాకు లేదు కాబట్టి నన్ను విశ్వసించి నన్ను గెలిపియండి. అర్థమవుతుంది. ఓవరాల్ ఇంటర్వ్యూలో మీరు మాట్లాడుతున్న అంత చాలా స్మూత్గా, ఎవరిని పెద్దగా విమర్శించకుండా మీరు మాట్లాడుతున్న విధానం నిజంగా మీ ప్రజలకు చాలా దగ్గర చేసి ఉంటుందని మేము కూడా అనుకుంటున్నాము. సో ఎనీహౌ మీకు ఒక ట్యాగ్ లైన్ వస్తుందేమో, అంటే ఇప్పుడే అంటున్నారు. సో మీరు కలెక్టర్ టు ఎంపీగా మీ ప్రస్థానం కొనసాగిస్తారని మేము కూడా మనసారా ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నాకు కూడా మీ ద్వారా ప్రేక్షకులకు, మా మెదక్ నియోజకవర్గ పార్లమెంటు ఓటర్లందరూ కూడా మీ సేవకుడై మీ వెంకటరామరెడ్డి వస్తూ ఉన్నాడు, ఆయన ఆశీర్వదించండి, గెలిపించుకోండి. మీ సేవలో ఉంటా, మీ సేవకుడిగా.